మహిళలకు కేంద్ర ప్రభుత్వం ఒక మంచి సువర్ణ అవకాశం అయితే ఇచ్చేసిందండి. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి ఎదురు చూస్తున్న వాళ్ళకి కూడా ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు. ఎల్ఐసి బీమా సఖి యోజన మహిళలకు ఈ పథకం ద్వారా సాలరీ ఇస్తూ ఎల్ఐసి ఏజెంట్లుగా అవకాశాలు కల్పిస్తున్నారు. జస్ట్ 10th పాస్ అయితే సరిపోతుంది అనమాట. అలాగే ఇంటి దగ్గర ఉండి పనిచేసుకునే ఒక సువర్ణ అవకాశం అనే చెప్పుకోవచ్చు. ఇప్పుడే వచ్చిన నోటిఫికేషన్ అనమాట ఇది వచ్చేసరికి. ఈ అప్డేట్ గురించి ఇంకా ఎవరికి తెలియదండి. ఇంకా ఎవరు కూడా యూట్యూబ్ లో షేర్ చేయలేదన్నమాట. మనమే ఫస్ట్ ఎల్ఐసి బీమా యోజన నుంచి వచ్చిన అప్డేట్ గురించి మనమే షేర్ చేస్తున్నాం అనమాట. అందుకే తప్పకుండా ఈ ఛాన్స్ మాత్రం ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దండి. ఎవరైతే జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. అండ్ నేను కూడా అప్లై చేసుకున్నాను. అప్లై ప్రాసెస్ కూడా నేను లైవ్ లోనే చూపిస్తాను. సో ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు అసలు మిస్ చేసుకోవద్దు. వాలంటీర్స్ ఆ టైపే అనమాట. కొంచెం ఇది కూడా ఎల్ఐసి ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి బీమా సఖి యోజన నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే చూసేద్దామండి. సో ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. స్కిప్ చేయకుండా డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా తెలుసుకొని వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా నేను క్లియర్గా చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. అందుకన్నా ముందు వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసి అయితే వీడియో చూడండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఎంతో కొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ రాగానే వెంటనే కూడా షేర్ చేస్తూ ఉంటాను. మహిళల ఆర్థిక సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం మద్దతుతో భారత ప్రభుత్వ రంగ బీమా సంస్థ అంటే ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రత్యేకంగా ఎల్ఐసి బీమా సఖి యోజనను అమలు చేస్తుంది. ఈ పథకం ద్వారా మహిళలకు శిక్షణ ఇచ్చి ఎల్ఐసి ఏజెంట్లుగా అవకాశాలు అయితే కల్పిస్తున్నారన్నమాట. ప్రత్యేకంగా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతంలోని మహిళలు ఇంటి వద్ద నుంచే పనిచేస్తూ ఆదాయం పొందేలాగా ఈ పథకాన్ని రూపొందించారనమాట. అంటే ఇప్పుడు గ్రామీణ మహిళలకు అలాగే పట్టణ మహిళలకు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏపీ అండ్ తెలంగాణ రెండు రాష్ట్రాల వారు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఓన్లీ మహిళలకు మాత్రమే అనమాట ఈ అవకాశం వచ్చేసరికి. ఇంకా ఈ ఎల్ఐసి బీమా సఖిని యోజన అంటే ఏమిటి అనేది కూడా చూసేయండి. చాలా మందికి ఎల్ఐసి బీమా యోజన అంటే ఏంటో కూడా తెలియదు. సో తెలియకుండా ఈ జాబ్కి ఎలా అప్లై చేసుకుంటాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సంస్థ గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకోండి. తర్వాత అప్లై చేసుకునే ప్రాసెస్ ఏంటనేది చూసేయండి. ఎల్ఐసి బీమా సఖి అనేది మహిళల బీమా రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించే ప్రత్యేక కార్యక్రమం అనమాట. ఈ పథకంలో ఎంపికైన మహిళలకు ఏమేమి ఉంటుంది చూడండి. ఉచిత శిక్షణ అలాగే మంత్లీ శాలరీ కూడా ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎల్ఐసి పాలసీలపై కమిషన్ కూడా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆర్థిక అవగాహన శిక్షణ. ఎల్ఐసి బీమా సఖి యోజన నుంచి మనకి ఇన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. మనకి ఇది వచ్చేసరికి 3 years పాటు మనకి శాలరీ అయితే ఇస్తారు. అంటే సంవత్సరానికి మంత్లీ వచ్చేసరికి 7,000 నుంచి ఉంటుందన్నమాట. అంటే 3 years కదా, 3 yearsలో మనకి మంత్లీ శాలరీ వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి 7,000 అండ్ నెక్స్ట్ సెకండ్ ఇయర్ వచ్చేసరికి 6,000, థర్డ్ ఇయర్ వచ్చేసరికి 5,000 అనమాట. ఇలా మంత్లీ శాలరీ మనకి 7,000, 6,000, 5,000 అలా ఉంటుందన్నమాట. చూడండి, ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి 7K, సెకండ్ ఇయర్ వచ్చేసరికి 6,000, థర్డ్ ఇయర్ వచ్చేసరికి 5,000 అనమాట ఫర్ మంత్లీ. మరి 3 years శాలరీ ఇస్తారా, 3 years తర్వాత జాబ్ ఉండదా అనే విషయం గురించి కూడా చెప్తానండి. దీంతో పాటు మనకి ఎల్ఐసి అంటే ఈ శాలరీతో పాటు ఎల్ఐసి పాలసీపై ప్రత్యేక కమిషన్ కూడా ఉంటుందన్నమాట. అంటే మనకి ఎక్స్ట్రా కమిషన్స్ కూడా లభిస్తాయి అన్నమాట. అంటే మనకు వచ్చే శాలరీయే కాకుండా, అంటే చాలామంది ఏమనుకుంటారు 7,000 కదా, చాలా తక్కువ శాలరీ అనుకుంటారు. సో మనకి ఈ శాలరీతో పాటు ఎక్స్ట్రా కమిషన్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఆ కమిషన్స్తో కలుపుకుంటే మనకి 10,000 ప్లస్ అలానే ఉంటుందండి. సో అందుకే 7,000 కదా అని మాత్రం లైట్ తీసుకోవద్దు. ఇలాంటి అవకాశాలు అయితే మళ్ళీ మళ్ళీ రావు కాబట్టి వెంటనే కూడా అప్లై చేసుకోండి. అండ్ తక్కువ శాలరీ కూడా అనుకోవద్దు. కమిషన్స్ అంటే ఎల్ఐసి శాలరీతో పాటు ఎక్స్ట్రా కమిషన్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇంకా ఎవరెవరు ఎలిజిబుల్ అండ్ ఏజ్ లిమిట్ ఎంత ఉండాలనేది కూడా చూసేయండి. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 70 years అనమాట. 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల మధ్యలో ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూడండి. విద్యార్హత వచ్చేసరికి కనీసం 10వ తరగతి పాస్ అయి ఉండాలన్నమాట. జస్ట్ 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది. 10th పాస్ అయిన మహిళలు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇతర అర్హతలు చూడండి. ప్రజెంట్ ఎందులోనంటే ఎల్ఐసి ఏజెంట్గా పని చేయకూడదు అనమాట ప్రజెంట్ వచ్చేసరికి. నెక్స్ట్ ఎల్ఐసి ఉద్యోగాల కుటుంబ సభ్యులు అర్హులు కారు అనమాట. అంటే అదే ఎల్ఐసి సభ్యులు అంటే సో ఆ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు అర్హులు కారు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎల్ఐసి ఏజెంట్లు సన్నిహిత బంధువులు అర్హులు కారు. అంటే రిలేటివ్స్ కూడా ఎలిజిబుల్ అవ్వరు అనమాట. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఇందులో ఎటువంటి ఎగ్జామ్ ఉండదు అనమాట. ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. జస్ట్ మీరు
అప్లై చేసుకున్న తర్వాత చిన్నగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. అంతేకాని ఇందులో ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు అండ్ ఎటువంటి ఫీజు కూడా ఉండదనమాట. జస్ట్ అప్లై చేస్తే చాలు. సెలక్షన్ ప్రాసెస్ చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి మీరు అప్లై చేసుకోవాలన్నమాట. అప్లై ప్రాసెస్ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేసిన తర్వాత అప్లై చేసేసుకున్న తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసరికి డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అధికారులు అర్హతలను పరిశీలిస్తారనమాట. అంటే మీ యొక్క సర్టిఫికేట్స్ని చూసి వాటిని టెస్ట్ చేస్తారనమాట. వీళ్ళు 10th పాస్ అయ్యారా లేదా, ఏజ్ లిమిట్ అండ్ విలేజ్ ఇవన్నీ కూడా చెక్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి IRDAI పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి. అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉత్తీర్ణత సాధించాలన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి LIC బీమా సఖిగా నియమిస్తారు. ఇదనమాట సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అప్లై చేసుకోవాలి, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, తర్వాత ఫైనల్గా LIC బీమా సఖిగా నియమిస్తారనమాట. ఇందులో కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే చూడండి. అంటే మనకి అప్లై చేసుకునేటప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ అయితే అడుగుతుంది. సో ఒకసారి అడుగుతున్నారు, ఒకసారి అడగట్లేదు అనమాట. సో ఏమేమి డాక్యుమెంట్స్ అనేది చూసేయండి. దరఖాస్తు సమయంలో ఈ డాక్యుమెంట్స్ అయితే అవసరం అవుతాయి. మీరు అప్లై చేసుకునేటప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్అప్ చేసేసిన తర్వాత లాస్ట్లో సర్టిఫికేట్స్ని అయితే అప్లోడ్ చేయమంటుంది. అవి ఏమేమి సర్టిఫికేట్సో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధార్ కార్డు ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 10th క్లాస్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. అడ్రస్ ప్రూఫ్ ఉండాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి, అలాగే మీ యొక్క సిగ్నేచర్ కూడా ఉండాలన్నమాట. అలాగే మొబైల్ నెంబర్, అలాగే బ్యాంక్ యొక్క డీటెయిల్స్ ఇవన్నీ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసరికి మీరు అప్లికేషన్ ఓపెన్ చేస్తారు కదా, మీ యొక్క డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్, మీ యొక్క నేము, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఫిల్అప్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా అడుగుతుంది అనమాట. సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఏమైతే అడుగుతుందో సో వాటిపై క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలన్నమాట. రీసెంట్గా దిగిన హాఫ్ సైజ్ ఫోటో కంపల్సరీ అండి. అలాగే ఒకవేళ సిగ్నేచర్ అడిగితే ఓకే, లేదంటే లేదు. మొబైల్ నెంబర్ కరెక్ట్గా ఇవ్వండి. అలాగే మీరు పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేసేటప్పుడు ఈమెయిల్ కూడా అడుగుతుంది అనమాట. ఈమెయిల్ కూడా కరెక్ట్గా ఫిల్ చేయండి. ఎందుకంటే ఏమన్నా ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలంటే మీకు మెయిల్ ద్వారానే ఇన్ఫామ్ చేస్తారనమాట. సో అందుకే మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు అన్నీ కూడా క్లారిటీగా ఇవ్వండి. అండ్ ఎటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ లేకుండా ఇవ్వండి. మీ యొక్క జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సో మెయిల్, మొబైల్ నెంబర్, మీ యొక్క ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉండేలాగా చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి నేను చెప్పాను కదా 3 years అయినా 3 years తర్వాత ఏమవుతుంది, 3 years తర్వాత పర్మనెంట్ అవ్వదా అనే విషయం గురించి చూసేద్దాం. 3 years తర్వాత ఏమవుతుందంటే ఈ 3 years ఫర్ మంత్లీ శాలరీ ఇస్తారనమాట. నెక్స్ట్ 3 ఏళ్ళ తర్వాత అంటే ఈ 3 years తర్వాత కూడా మహిళలు LIC ఏజెంట్లుగా కొనసాగొచ్చు అనమాట. అయితే LIC నిర్ణయించేది చూడండి పాలసీ టార్గెట్. ఆ టార్గెట్లు మీరు కంప్లీట్ చేస్తే మీరు తర్వాత 3 yearsకి కూడా మీరు అది ఏజెంట్లుగా మీరు కొనసాగొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి వ్యాపార పనితీరుని కూడా చెక్ చేస్తారు. నెక్స్ట్ యాక్టివ్ కస్టమర్ బేస్ని బట్టి కూడా ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉంటే మీరు 3 years తర్వాత కూడా మీ యొక్క వర్క్ని అనేది కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. అంటే మీ యొక్క జాబ్ అనేది కంటిన్యూ అవుతుంది. 3 yearsతోనే ఆగిపోదు అనమాట. ఈ 3 ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ పథకం ద్వారా కలిగే ప్రయోజనాలు ఏంటనేది చూసేయండి. ఇది వచ్చేసరికి ఇంటి నుంచే పనిచేసే అవకాశం అనమాట. ఆఫీస్కి వెళ్ళవలసిన అవసరం లేదు. జస్ట్ మీరు ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసుకునే ఒక మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు. స్థిరమైన ఆదాయం అంటే మనకి ఈ శాలరీతో పాటు ఎక్స్ట్రా కమిషన్స్ కూడా ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ ఇండిపెండెంట్గా ఆదాయం సంపాదించే ఒక మంచి అవకాశం అనమాట. మనీ ఎర్న్ చేసే ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. కెరియర్ అవకాశాలు అంటే బీమా రంగంలో దీర్ఘకాలిక కెరియర్ను నిర్మించుకోవచ్చు అనమాట. ఇంకా ఫైనల్గా ఎలా అప్లై చేసుకోవాలనేది చూసేయండి. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను అండ్ లైవ్లో అప్లికేషన్ ప్రాసెస్ కూడా చూపిస్తాను. అంటే అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను. ముందుగా అధికారిక వెబ్సైట్ లింక్ మీరు క్రోమ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే వస్తుంది అనమాట. LIC.in అని సెర్చ్ చేయండి. ఇండియా LIC.in అని సెర్చ్ చేస్తే మనకి ఈ LIC బీమా యోజన గురించి వస్తుంది. అప్లై నవ్ అని కనిపిస్తుంది. అప్లై నవ్ మీద క్లిక్ చేసిన తర్వాత అప్లై నవ్ లేదా అప్లై ఆన్లైన్ అని కనిపిస్తుంది అనమాట. సో దానిపై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీ యొక్క డీటెయిల్స్ అంటే అప్లికేషన్ డీటెయిల్స్ ఏమేమి అడుగుతుంది అనేది నేను చూపిస్తాను. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్అప్ చేసేసిన తర్వాత డాక్యుమెంట్స్ని అయితే అప్లోడ్ చేయమంటుంది. అవి ఏంటి ఇంతకుముందు చెప్పాను కదా, ఆధార్ కార్డు, 10th సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఇలా అడిగిన డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అలాగే మీరు రీసెంట్గా దిగిన హాఫ్ సైజ్ ఫోటో ఇది కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలన్నమాట. ఫైనల్గా అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత
మీకు అంటే మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది మీకు మెయిల్ ద్వారా అయితే ఇన్ఫార్మ్ చేస్తారనమాట. సో అందుకే మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీ యొక్క మొబైల్ నెంబర్, మెయిల్, మీ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా జెన్యూన్గా కరెక్ట్గా ఉండేలాగా 1-2 సార్లు చెక్ చేసుకుని తర్వాత ఫైనల్గా సబ్మిట్ అని క్లిక్ చేయండి. ఎందుకంటే వన్స్ సబ్మిట్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ అప్లై చేసుకోవడానికి ఉండదు కాబట్టి సబ్మిట్ చేయక ముందే డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి లేదా వన్స్ చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు సబ్మిట్ చేయండి. సో మహిళలకు ఎందుకు ఇది మంచి అవకాశం అంటే ప్రస్తుతం చాలామంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటారు. సో అలాంటి మహిళలు, గృహిణులు, గ్రామీణ ప్రాంత మహిళలకు ఈ పథకం మంచి అవకాశంగా మారుతుందన్నమాట. జస్ట్ మనకి తక్కువ అర్హతతోనే అంటే 10th అర్హతతో ఇంటి దగ్గర నుంచి మంత్లీ శాలరీతో వర్క్ చేయడం అనేది ఒక మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఎక్కువగా అడిగే డౌట్స్ అనమాట ఇవన్నీ కూడా. చూడండి, ఎల్ఐసి బీమా సఖి యోజన అంటే ఏమిటి అని అడుగుతారు. సో మహిళలకు ఎల్ఐసి ఏజెంట్లుగా శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించే మంచి పథకం అనమాట ఇది. ఫర్ మంత్లీ మనకి 7,000 అలా ఉంటుందన్నమాట. 3 ఇయర్స్ పాటు కంటిన్యూగా ఇస్తారు. 3 ఇయర్స్ తర్వాత నేను ఇందాక చెప్పాను కదా, వాటిపై బేస్ చేసి మిమ్మల్ని పర్మనెంట్ అయితే చేస్తారనమాట. కనీస విద్యా అర్హత వచ్చేసరికి 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 సంవత్సరాల నుంచి 70 వరకు ఉంటుంది. ఓవరాల్గా ఒకసారి చూసేయండి, మీకు డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా అర్థమవుతుంది. ఈ శాలరీతో పాటు మనకి ఎక్స్ట్రా కమిషన్ కూడా లభిస్తుంది అనమాట. అంటే 7,000 అని లైట్ తీసుకుంటారు. ఈ 7,000తో పాటు మీకు ఎక్స్ట్రాగా కమిషన్ కూడా వస్తుందన్నమాట. సో ఇదన్నమాట. ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ చూపిస్తాను చూడండి. అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఉంటుందన్నమాట. స్టార్టింగ్ agencycareer.licindia.in అని మీరు క్రోమ్లో సెర్చ్ చేస్తే మనకి అప్లికేషన్ ఫామ్ డైరెక్ట్ ఇలా ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత మీ యొక్క నేము, జెండర్, అలాగే ఇండియన్స్ అని 2 అక్కడే ఉంటాయి. డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ లిమిట్ కూడా ఇక్కడ ఇచ్చేసారు. 18 to 70 ఇయర్స్ అని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. సో ఆ ఏజ్ లిమిట్ అనమాట. అంతకన్నా ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కూడా అప్లై చేసుకోవడానికి ఉండదు. అందుకే నెక్స్ట్ ఎంటర్ మొబైల్ నెంబర్, మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. నెక్స్ట్ అడ్రస్ 1, అడ్రస్ 2 కూడా ఎంటర్ చేసేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పిన్ కోడ్. నెక్స్ట్ మీరు ఏజెన్సీకి రిలేటెడ్గా ఏమన్నా ఉన్నారా, లేకపోతే వాటికి రిలేటెడ్గా ఇప్పుడు ఏమన్నా వర్క్ చేస్తున్నారా అనేది చూడండి. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఎక్కువ నో అనే పెట్టేసేయండి, ఎందుకంటే ఎస్ అంటే అక్కడ సర్టిఫికేట్స్ ఇవన్నీ అడుగుతుంది. అండ్ నెక్స్ట్ అక్కడ ఒక క్యాప్చర్ ఇస్తుంది. ఆ క్యాప్చర్ని కూడా మీరు ఎంటర్ చేసేసి సబ్మిట్ అని క్లిక్ చేయడమే. చేసిన తర్వాత ఇంకొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఆ డీటెయిల్స్ని కూడా ఫిల్ చేసేసి లాస్ట్లో సబ్మిట్ అని క్లిక్ చేయడమే. అంతే, మీరు సక్సెస్ఫుల్ అని కూడా వస్తుంది అనమాట. సక్సెస్ఫుల్ అని వచ్చేస్తే సరిపోతుంది. అది వచ్చిన తర్వాత మీకు మీరు సెలెక్ట్ అయ్యారా లేదా ఏంటి అనేది మీకు మెయిల్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఇన్ఫామ్ చేస్తారనమాట. సో ఇదన్నమాట, మహిళలకు ఒక మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు అండి. సో ఎవరైతే ఈ వీడియో చూసారో, ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఇలాంటి అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోవద్దండి, చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో కొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ for watching. Please do like, share and subscribe. Bye bye.